ప్రైజ్ ద లార్డ్. మీకు శుభము కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? గడిచిన వారము మనము దేవుని యొక్క అపరిమితమైనటువంటి కృపను గురించి మనం నేర్చుకున్నాము. ఈరోజు కూడాను కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. అయితే ప్రియమైన వల్లరా, మరి శుక్రవారం రోజునాడు మీ అందరికీ కూడాను తెలియజేయడం జరిగింది. ఏంటి అన్నట్లయితే మన చర్చు 14వ తారీఖు నుంచి, అంటే ఈ రోజు నుంచి ఓపెన్ చేయడం లేదని. ఎందుకోసం అన్నట్లయితే కాకినాడలోని కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక ముందు ముందు ఏ విధంగా ఉంటుందో కూడా మనకు తెలియదు కనుక ఈ నెలలో 3 వారాలు కూడాను మనం ఈ విధంగా యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ ద్వారా కలుసుకుందాము. దేవుడి యొక్క కృపను బట్టి మరి వచ్చే నెల జూలై నెల మొదటి వారంలోని దేవుడు ఖచ్చితంగా కూడా మన సంఘంగా కలుసుకోవడానికి ఆయన అవకాశం కల్పిస్తాడు అని నేను నమ్ముతున్నాను. మీరందరూ కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో ఈ విషయాన్ని బట్టి మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు మంచివాడు కనుక ఖచ్చితంగా మన ప్రార్థన మనవులు అంగీకరిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి వెళదాం. అందరూ కూడాను కళ్ళు మూసుకొని తలలు వంచండి. మహోన్నతుడ సర్వశక్తిమంతుడ, ఈ దినము జూను 14వ తారీఖు ప్రభా, మరి షెడ్యూల్ ప్రకారంగా ఈ రోజు నుంచి మేము సంఘముగా కూడుకోవాలని గడిచిన వారం అనుకున్నప్పటికీ కూడాను ప్రభా, మరి కాకినాడ వాకలపూడి అనే ప్రాంతంలోని ఈ యొక్క కోవిడ్ కేసులు ఎక్కువ ఉండడం వలన మేము 3 వారాల వరకు కూడా సంఘము తెరవకూడదనే నిర్ణయం తీసుకుని ఉన్నాం. అయితే ప్రభా, మేము తీసుకున్న ప్రతి నిర్ణయం కూడాను మా హృదయంలో మీరు పుట్టినచ్చినదని అని మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి, త్వరగా ఈ యొక్క సమస్య పోయి మేమందరం కూడాను సంఘముగా కూడుకునే భాగ్యం దయచేయండి. ఈ దినము తండ్రి దేవా ప్రభా, మరొక మారు మరి 2000 సంవత్సరాల క్రితం తండ్రి దేవా ప్రభా మీరు చేసిన కార్యాలు మేము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. అంతకన్నా ముందుగా పరిశుద్ధాత్మ వారిని మా ప్రక్కనే నిలవబెట్టవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము కొన్ని నూతన విషయాలు మీరు మాకు నేర్పించండి, మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. ఈ మా ప్రార్థన దేవా మీరు అంగీకరించినందుకు మీకు వందనములు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువా శరణం నీవయ్యా, మలినమో నాగతం పగిలెను జీవితం, చేసుకో నీ వశం, వినవా మనవి యేసయ్యా. చేసుకో నీ వశం, వినవా మనవి యేసయ్యా, వినవా ప్రభువా. స్నేహమే కోరి దూరమైతిని,
మనసుతో నిన్ను చేరాను, చితికిన బ్రతుకులో బాగు కోరాను. నన్ను స్వీకరించి నీతో ఉండని యేసయ్యా, నా తండ్రి నీవేనయ్యా. వినవా మనవి యేసయ్యా, వినవా ప్రభువా. ఆశ ఏది కనరాక బేలనైతిని, బాధలింక పడలేక సోలిపోతిని. అలసిన కనులతో నిన్ను చేరాను, చెదరిన కలలతో కృంగిపోయాను. నన్ను సేదదీర్చి సంతోషించని యేసయ్యా, నా దైవము నీవయ్యా. వినవా మనవి యేసయ్యా, ప్రభువా శరణం నీవయ్యా. మలినమో నాగతం, పగిలెను జీవితం, చేసుకో నీ వశం. వినవా మనవి యేసయ్యా. పాట విన్నారు కదా, మంచిది. ప్రేమైన వల్లరా, గడిచిన వారం మనము మత్తయి సువార్తలో నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నాము. గడిచినటువంటి 2 వారాల బట్టి కూడాను దాదాపుగా ఒకే సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అదే మరి దేవుని యొక్క అపరిమితమైనటువంటి కృప. మరి మొట్టమొదటి వారంలో చూసుకున్నాం, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో నుంచి మనము 27 నుంచి 29, 30 వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత మీ అందరికీ కూడాను విశ్రాంతి అంటే ఏంటి, సబాతు దినం అంటే ఏంటి, ఈ విషయాల గురించి క్షుణ్ణముగా మీ అందరితో కూడాను నేను పంచుకోవడం జరిగింది. ఈరోజు కూడాను కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటి అన్నట్లయితే, విశ్రాంతి దినమున గోధుమ గింజలు. వీటి గురించి ధ్యానం చేసుకోక ముందుగా మత్తయి సువార్త 11వ అధ్యాయంలో నుంచి 11 నుంచి 14 వచనాలు మనం చదువుకుందాం. ఈ యొక్క సువార్తల్లో కల్లా క్లిష్టమైనటువంటి ప్రశ్న ఈ 11వ అధ్యాయంలోని ఈ 11 నుంచి 14 వచనాల్లో ఉంది. అంతేకాకుండాను లూకా సువార్త 16వ అధ్యాయం 16వ వచనం కూడాను ఒక క్లిష్టమైనటువంటి వర్సది, అంటే వచనము. ఈ వచనాలు మనం చాలా జాగ్రత్తగా మనము ధ్యానం చేసుకోవాలి. ఈ విషయము ధ్యానం చేసుకున్న తర్వాత మనము విశ్రాంతి దినమున గోధుమ గింజల గురించి మాట్లాడుకోవడం మనము ప్రారంభిద్దాం. మీ యొక్క బైబిల్ గ్రంథం తెరవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం నుంచి 11 నుంచి 14 వచనాలు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయనను
పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిస్మిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రం సహా ప్రవచించుచుండెను. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే. ప్రియమైన వాళ్ళరా, మనందరికీ కూడా తెలుసు, పాత నిబంధన గ్రంథములో చివరి ప్రవక్త బాప్తిస్మిచ్చే యోహాను గారు. బాప్తిస్మిచ్చే యోహాను గారు యేసుక్రీస్తు ప్రభుల వారి కన్నా ముందుగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మార్గము సరళం చేయడానికి ఆయన పంపబడ్డాడు. పరలోక రాజ్యం యొక్క రాజు భూలోకంలో అడుగుపెట్టి తన యొక్క పరిచర్య ప్రారంభించక ముందు యోహాను గారి ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచయము కాబడ్డారు. దేవుని ఆత్మ మరి పావురముగాను మరి యేసుక్రీస్తు ప్రభుల వారి మీదకి దిగిరావడం, అంతేకాకుండాను ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్న మాట యోర్దాను నది దగ్గర బాప్తిసం పొందుకున్న తర్వాత జరిగినటువంటి సంఘటనలు. పావురము ఆ ప్రాంతంలోని పరిశుద్ధాత్మ యొక్క రూపంలో దిగిరావడం అన్నది ఏదైతే ఉందో అది అకస్మాత్తుగా సంభవించింది కాదు. దేవుని యొక్క ప్రణాళికలో సమస్తమును కూడాను దేవుడు ముందుగానే ఆయన చేస్తూ వచ్చాడు. బాప్తిస్మిచ్చే యోహాను గారు ఎప్పుడు తన పరిచర్య ప్రారంభించాలి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు తన పరిచర్యను ప్రారంభించాలి, ఇవన్నీ కూడాను తండ్రి ముందుగానే తన ప్రణాళిక చేసుకుని ఉన్నాడు. ఈ పావురాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే పరిశుద్ధాత్మ వారు పావురం రూపంలోని యేసయ్య మీదకి దిగిరావడం మనం చూస్తాం. ఈ విషయాన్ని గురించి ఒకసారి మనము ఆలోచన చేద్దాం. మరి నోవాహు ఓడను నిర్మించినప్పుడు దేవుడు అతనికి ప్రాచీన పాపభరితమైన శాపు ప్రపంచం నుంచి వేరుపరిచి అరారాతు అనే పర్వతానికి చేర్చి ఆ ప్రాంతంలో ఆయనకు విశ్రాంతిని కలగజేస్తాడు. అరారాతు అన్న పదానికి అర్థం ఏంటి అన్నట్లయితే శాపము త్రిప్పివేయబడ్డ, లేకపోయినట్లయితే శాపము తారుమారు చేయబడ్డ అని అర్థమిస్తుంది. ఆ ఓడ జలప్రళయం నుండి తప్పించబడి తేలియాడడం అంటే ప్రాచీన ప్రపంచము నీటి ద్వారా కొట్టివేయబడి కొత్త ప్రపంచం అంటే ఏ ప్రపంచంలో అయితే ఈ యొక్క శాపము తారుమారు చేయబడిందో ఆ యొక్క ప్రపంచము ఉనికిలోనికి రావడం మనము చూస్తాం. దాదాపుగాను 150 దినాలు మరి నోవా గారు ఆ యొక్క ఓడలో ఉండిపోయారు. ప్రచండమైనటువంటి వర్షము. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ అరారతు కొండ మీదకి వెళ్ళి ఈ యొక్క ఓడ నిలిచిందో నోవా గారు 2 పక్షులను ఆయన గాల్లోనికి విడిచిపెడతాడు. మొట్టమొదటి పక్షి అది కాకి. అది అపవిత్రమైనటువంటి పక్షి. అది అక్కడి నుంచి ఎగిరి లేఖనాలన్నిటి గుండా ప్రయాణం చేసి అది ప్రకటన గ్రంథంలో తిరిగి వాలడం మనము చూస్తాం. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ప్రేమైన వల్ల అది ఎక్కడ వాలింది అన్నట్లయితే బబులోను సంబంధించినటువంటి సమాచారము, అంటే ఆ దినాల్లోని బబులోను ఏ విధంగా అయితే ప్రతి చెడ్డదైనటువంటి మలినమైనటువంటి ఆత్మకు ప్రతీకగా నిలిచిందో అదేవిధంగా ప్రతి అపవిత్రమైనటువంటి పక్షికి ప్రేమైన వల్లరా నిలయంగా నిలిచిందో, అంటే ప్రతి అపవిత్రమైనటువంటి పక్షులకు నిలయంగా నిలిచిందో ఆ ప్రాంతంలోకి వచ్చి కాకి వాలింది. అయితే పావురము ఆ విధంగా కాదు. పావురం చూసుకున్నట్లయితే పావురము ఎగిరింది. నూతన నిబంధనలోని మత్తయి సువార్తలోని యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని బయటికి వస్తారో అప్పుడు ఆ పావురము ఆ ప్రాంతంలో నిలవడం కూడా మనము చూస్తాం. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క నూతన ప్రపంచము ఏ ప్రపంచంలో అయితే ఈ శాపం తారుమారు కాబడిందో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడైతే ఆయన అభిషేకించబడ్డాడో అప్పుడు ఈ యొక్క ప్రపంచము ప్రారంభించబడింది. పావురము ఒలివల కొంపై వాలింది.
అది శాంతికు చిహ్నం. ఆకాశంలో దేవుడు తన ధనస్సును ఆయన పెట్టాడు. దేవుడు నూతన నిబంధన యేసుక్రీస్తు ద్వారా స్థాపించబడుతుంది అనటానికి అది చిహ్నముగా ఉంది. యోర్దాను నీటిలో నుండి బయటకు వస్తున్న రాజులకు రాజు నీటి మూలంగా జన్మించిన ప్రతి ఒక్కరికి కూడాను పరలోకమనే స్వాస్థ్యము ఆయన అనుగ్రహించబోతున్నాడు. అది కూడా ఎలా జరుగుతుంది అన్నట్లయితే రక్తం ద్వారా, నీటి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆ రాజ్యంలోనికి మనము ప్రవేశిస్తాం. ఇకపై క్రీడ ద్వారా బలవంతంగా కాకుండా, ఇక్కడ చదువుకున్నాం ఏంటి అన్నట్లయితే పరలోక రాజ్యము పరిస్థితి ఎలా ఉందంటే బలత్కారంగా పట్టబడుచున్నది. అంటే ఏంటి? క్రియల మూలముగాను అది పట్టబడుచున్నది. ఇకపై అది క్రియల మూలంగా కాకుండాను అది పొందుకున్న వారికి ఉచితముగా అనుగ్రహించబడుతుంది అన్న విషయాన్ని మనమందరూ కూడాను తెలుసుకోవాలి. కొత్త నిబంధనలోని తండ్రి అయిన దేవుడు తన దయా సంకల్పమును బట్టి మనకు పరలోక రాజ్యము అనుగ్రహించాడు. దీనిని మనము సంపాదించుకోలేము, కానీ అది మనకు ఉచితంగా అనుగ్రహించబడింది. ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రం సహా ఈ యొక్క రాజ్యము కొరకు ప్రవచిస్తూనే వచ్చింది. పాత నిబంధనలో ఎవరికి ఇటువంటి స్థిరమైనటువంటి ఆత్మ అనుగ్రహించబడలేదు. కానీ కొత్త నిబంధనలో మనం చూసుకున్నప్పుడు ఎప్పుడైతే ఆ శాపము తారుమారైందో అప్పుడు మనం ఇకపై చీకటి రాజ్యంలో లేము, కానీ మనము వెలుగు రాజ్యంలోనికి మనము ప్రవేశించాం. మనకు వెలుగు రాజ్యంలోనికి మనం ప్రవేశించాము కనుక దేవుడి యొక్క స్థిరమైనటువంటి ఆత్మ మనకు ఇవ్వబడింది అని మన యొక్క బైబిల్ గ్రంథము మరి ప్రకటిస్తుంది. మరి ఈ యొక్క యోహాను సువార్త 11వ అధ్యాయం నుంచి 12 నుంచి 13 వచనాలు చూసుకున్నట్లయితే అంటాడు, బాప్తిస్మిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారంగా పట్టబడుచున్నది, బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు అని ఈ ప్రాంతంలో రాయబడింది. గ్రహిద్దాం. ఆజ్ఞలకు బదులుగాను దేవుడు దేన్ని ఇచ్చాడు అన్నట్లయితే ఆయన రాజ్యాన్ని ఆయన ఇచ్చాడు. అది రాళ్లపై చెక్కబడినటువంటి ఆజ్ఞ వంటిది కాదు. మనం ఇంకా చూడాలంటే ఇర్మియా గ్రంథంలో చూసిన 32వ అధ్యాయము, లేకపోయినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పటికీ కూడాను ఈ నూతన రాజ్యంలోని దేవుడు ఎటువంటి కార్యం చేశాడు అన్నట్లయితే తన యొక్క లేఖనాలు డైరెక్ట్గా మన యొక్క హృదయంలోనే ఆయన రాశాడు. అంతేకాకుండాను పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించడము జరిగింది. అయితే కొత్త నిబంధన ఆ రాజ్యం యొక్క రాజ్యాంగం అయ్యున్నది. మనము ఆయన నివాస స్థలముగాను మనము మార్చబడ్డాం. ఈ విషయాలు ఇంకా కూడా మనము క్షుణ్ణంగా మనము పరిశీలించుకోవాలి. మరి యోహాను సువార్తలో కూడాను మీరు తర్వాత చదువుకోండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అంటారు ఏంటి అన్నట్లయితే, నేను వెళ్ళడం మంచిది, నేను ఎందుకోసం వెళుతున్నాను అన్నట్లయితే మీకు స్థలములు సిద్ధపరచ వెళుతున్నాను. నివాస స్థలములు మన కోసము సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు. అయితే మనం నూతన నిబంధనలో ఎప్పుడైతే మనం భాగస్థులు అయ్యామో మనమే ఆయన యొక్క నివాస స్థలముగా మారి ఉన్నాము అన్న విషయాన్ని ఎవరు కూడా మర్చిపోదు. చూడండి, రోమిలు రాసిన పత్రికలో నుంచి నేను 5వ అధ్యాయం నుంచి 17వ వచనం చదువుతున్నాను. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినదే, ఆ ఒకని ద్వారా ఏలినడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక నుండి ప్రతి ఈవి ఆయన విశ్రాంతిలోంచి ప్రవేశిస్తుంది. ఈ సమయంలో మనము క్రీస్తు అనే ఓడలో ఉన్నాం. మనము ఆయనలో బాప్తిసం పొందుకున్నాం. మనము ప్రాచీన ప్రపంచమును వీడి నూతన స్థిరమైనటువంటి ప్రపంచంలోని ఆయన పరిశుద్ధాత్మ అనే పావురము మన యొక్క హృదయములోని అది స్థిరపరచబడింది. అది పొందుకోవడం వలన ఏమైంది అన్నట్లయితే మనం పరలోక రాజ్యం పౌరులమై ఉండి
ఆయన ద్వారా ఆయన రాజ్యంలో ఉలికి కలిగిన వారము. ఇకపై పరలోక రాజ్యము బలాత్కారముగాను పట్టబడవలసిన అవసరము లేదు. ఆయన సిలువలో చేసిన కార్యం నుండి మనకు విశ్రాంతి శాశ్వతంగా కూడాను ప్రవహిస్తుంది. ఇదే దేవుని అపరిమితమైన కృప. ఇది క్రియల మూలముగా కలిగినది కాదు. అందును బట్టి ఎవరు కూడాను అతిశయపడడానికి వీలు లేదు అని మీరు తెలుసుకోండి. ఇప్పుడు ప్రేమైన వల్లరా మనము మత్తయి సువార్తలో నుంచి 12వ అధ్యాయంలో నుంచి ఈరోజు మనము ధ్యానాంశంగా తీసుకున్నటువంటి అంశంలోనికి మనం వెళ్దాం. ఏంటి అన్నట్లయితే మరి విశ్రాంతి దినమున గోధుమ గింజల గురించి మనం నేర్చుకోబోతున్నాం. తెరవండి మత్తయి సువార్త 12వ అధ్యాయం నుంచి 1 నుంచి 8 వచనాలు చదువుకుందాము. వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ఆ కాలం ముందు యేసు విశ్రాంతి దినమున పంటచేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆజ్ఞను కొని వెనులు తుంచి తినసాగిరి. పరిసయ్యులు చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా నున్నవారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దానిని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అన్న వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనము అపరిమితమైనటువంటి కృపను గురించి మనం నేర్చుకోవడం ప్రారంభించాం. సబ్బాతు దినాన్ని గురించి, విశ్రాంతి దినాన్ని గురించి చక్కగా మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే విశ్రాంతి దినము నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి కార్యాలు మనము ధ్యానం చేసుకోవడం మనము ప్రారంభించాం. చదవబడిన వాక్యాన్ని అర్థం చేసుకుంటకు మొదట గోధుమ యొక్క ప్రత్యక్షతను గూర్చి తెలుసుకుందాం. ఈ యొక్క గోధుమ గింజ అంటే ఏంటి? ఈ గోధుమ గింజ గురించి బైబిల్ గ్రంథం ఏమని తెలియజేసింది? అసలు దీనికి ఉన్నటువంటి మూలార్థం ఏంటి అని మొట్టమొదటిగా మనం తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత మనము యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉన్న వారితో మాట్లాడినటువంటి మాటల్ని మనం పరిగణనలో తీసుకొని మెల్లగా ముందుకు వెళదాం. మనం బైబిల్ యొక్క చరిత్రాత్మక సాహిత్యము నెరవేర్పును ఏ విధంగా కూడా మనము తీసివేయలేం. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఎక్కడున్నాడు అన్నట్లయితే ఒక విశ్రాంతి దినము నాడు ఆయన చేలలో పడి ఆయన వెళుతున్నాడు. ఆయన శిష్యులతో పాటు కూడా వెళ్తున్నప్పుడు ఆ శిష్యులు ఏం చేశారు అన్నట్లయితే ఆ పంట పొలంలో ఉన్నటువంటి ఆ గోధుమ పంట యొక్క వెన్నులు త్రుంచి వారు తినడము వారు ప్రారంభించారు. ఇది చూసుకున్నట్లయితే ప్రియమైన వలన ఛాయారూపంగా తెలుపబడినటువంటి సత్యము. మనం ప్రతి కథను లేదా ఉపమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఆ విషయం మనకు బోధపడుతుంది. ఏంటి ఈ గోధుమ గింజ గురించి ఉన్నటువంటి సమాచారము అన్నట్లయితే సబ్బాతు దినం నాడు యేసు చేసిన కార్యములు మనకు విశ్రాంతిని ప్రవహింపజేస్తుంది. విశ్రాంతి సిలువలో సంపూర్ణపరచబడిన కార్యం నుండి ప్రవహిస్తుంది. ముందు నుంచి కూడా మీ అందరికీ కూడా నేను చెప్తూ వస్తున్నాను. నేను చెప్తున్న అంశం ఏంటి అన్నట్లయితే మనకు విశ్రాంతి ఎలా దొరుకుతుంది అన్నట్లయితే అది క్రియల ద్వారా మనకు దొరకదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి కార్యాన్ని మనం విశ్వసించినప్పుడు, అంటే ఆయన ఎటువంటి కార్యం చేసాడు అన్నట్లయితే సర్వ మానవాళి నిమిత్తం కూడాను విమోచన క్రయధనముగా తన రక్తాన్ని తన ప్రాణాన్ని ఆయన పెట్టాడు. ఇప్పటికొచ్చి కూడాను చాలామంది కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటి అన్నట్లయితే అపవాది మమ్మల్ని మోసం చేసిందండి, అపవాది మా యొక్క పొలాన్ని తీసుకుందండి, అపవాది నా యొక్క ఉద్యోగాన్ని తీసుకుందండి, అపవాది నా యొక్క ఉన్నటువంటి ఆస్తిని తీసుకుందండి, ఇలా చేసిందండి అపవాది, అలా చేసిందండి అని అంటుంటారు.
మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అన్నట్లయితే, అపవాదికి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుతో పని లేదు, అపవాదికి మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తితో పని లేదు, కానీ అపవాదికి మీ సమయముతో పని అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోదు. అపవాది ఏం చేస్తుందంటే మనల్ని టైం ఫ్రేమ్లో బంధిస్తుంది, అంటే సమయంలో మనల్ని బంధిస్తుంది. సమయంలో ఎలా బంధిస్తుందండి అని మీరు నన్ను అడిగినట్లయితే, మీలో ఎవరైనా సరే 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళకి వెళ్ళినట్లయితే తిరిగి 20 ఏళ్ళకి మీరు రాలేరు. బంగారం పోతే కష్టపడి కొన్ని సంవత్సరాలు పనిచేస్తే సంపాదించుకోవచ్చు, ఇల్లు పోతే కొన్ని సంవత్సరాలు కష్టార్జితంతో సంపాదించుకున్న డబ్బులతో కట్టుకోవచ్చు. కానీ మన దగ్గర నుంచి సమయం దొంగలించబడినట్లయితే ఆ సమయాన్ని మనం తిరిగి తెచ్చుకోలేము అన్న సత్యాన్ని మీరు అందరూ కూడాను గమనించాలి. అపవాది ఏం చేస్తుంది అన్నట్లయితే భార్యాభర్తల మధ్య తగాదాలు పెడుతుంది, అన్నదమ్ముల మధ్య తగాదాలు పెడుతుంది, తోటికోడల మధ్య తగాదాలు పడుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది అన్నట్లయితే మనం ఎప్పుడు కూడాను ఒకళ్ళనొకడు అపార్థం చేసుకుంటాం. అపార్థం చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అన్నట్లయితే సమయము నష్టపరచబడుతుంది. నాకు చాలా మంచి ఒక స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితుడు తన భార్య, వారు నాతో ఒక విషయం చెప్పారు. వారు తెలియజేసిన అంశం ఏంటి అన్నట్లయితే, వారు వివాహం చేసుకున్నటువంటి కొత్తలోని వారు ఒకరితో ఒకరు ఎంతగా పోట్లాడుకున్నారు అన్నట్లయితే దాదాపుగా 25 సంవత్సరాల వారి జీవితం నుంచి పోయింది. 25 సంవత్సరాలు దాటిన తర్వాత వారికి కావలసిన ఇల్లు ఉంది, వారికి కావలసిన కారు ఉంది, వారికి కావలసిన ఆస్తి ఉంది, కానీ వారికి లేనిది ఏంటి అన్నట్లయితే వారసుడు. వారికి పిల్లలు కలగలేదు. వారు ఎంతగా బాధపడుతున్నారంటే ఇప్పుడు నిజంగా కూడాను వారి పిల్లలు పుట్టించుకోవడానికి వారిలో శరీరంలో శక్తి లేదు. ఆ తర్వాత ఆమె స్త్రీ ధర్మాన్ని కోల్పోయింది. వారు ఎంతగా పశ్చాత్తాపడిపోతున్నారంటే మేము ఎందుకు ఈ విధంగా గొడవ పడ్డాము అని పశ్చాత్తాపడుతున్నారు, కానీ ఆ 25 సంవత్సరాలు తిరిగి వారికి రావడానికి అవకాశం లేనే లేదు. అందుకనే భార్యలు భర్తలను ప్రేమించాలి, భర్తలు భార్య యొక్క మాటను వారు వినాలి, తల్లిదండ్రుల యొక్క మాటలు పిల్లలు వినాలి, పిల్లలను తల్లిదండ్రులు ప్రేమించాలి. ఈ లోకంలోకి మనం వచ్చినప్పుడు మనం దేన్ని మనం తీసుకొని రాలేదు. ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోతున్నప్పుడు మనం దేన్ని మనం తీసుకుని వెళ్ళాం. కానీ ఈ లోకంలోకి మనం వచ్చినప్పుడు దేవుడి యొక్క ప్రేమను గాను మనం కలిగి ఉండి ఆ ప్రేమను ఇతరులకు పంచి ఇచ్చినట్లయితే మనము ఫలిస్తాము, ఇతరులు ఫలిస్తారు. అందును బట్టి పరలోక రాజ్యంలో ఒక పండగ వాతావరణం ఉంటుంది అని విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతంలో మనం చూద్దాం, ఇంకో వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త తెరిచినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయంలో నుంచి 24వ వచనంలోని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. అంటాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఇందాకలా మనము మత్తయి సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రారంభించాం. అక్కడ ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో పాటు ఆయన గోధుమల చేల నుంచి ఆయన నడుచుకుని వెళ్తున్నాడు. అక్కడ మనం పట్టుకున్న పాయింట్ ఏంటంటే ఈ సీక్వెన్స్ లేకపోయినట్లయితే ఈ గోధుమ గింజ దేనికి సాదృశ్యంగా ఉంది. ఈ గోధుమ గింజను గురించి సమాచారం మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అన్నీ కూడా మనం నేర్చుకుందాం. యేసయ్య సబ్బాతు దినమున చేసిన మొట్టమొదటి అద్భుత కార్యము ఆయన విశ్రాంతిని గూర్చి అర్థం చేసుకోవడానికి ప్రాథమిక మూలము. ఆయన మరణము, సమాధి, పునరుద్ధానం ద్వారా సంపూర్ణపరిచిన కార్యము నిజముగా మనలను విశ్రాంతిని కలగజేస్తుంది. ఇక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, గోధుమ గింజ నేలను పడాలి, అయితే అది చచ్చిపోయినట్లయితే అది ఒంటరిగానే మిగిలిపోద్ది. కానీ ఆ గోధుమ గింజ ఎప్పుడైతే చచ్చిందో అప్పుడు ఏం జరుగుతుంది అన్నట్లయితే అది మళ్ళా తిరిగి విస్తారంగా ఫలించడానికి అవకాశం ఉంది అని యేసయ్య సెలవిచ్చారు. ఆయన దేని గురించి మాట్లాడాడు అంటే ఆయన మరణాన్ని గురించే మాట్లాడాడు. ఆయన సమాధి గురించి లేకపోయినట్లయితే ఆయన పునరుద్ధానాన్ని గురించి ఆయన మాట్లాడాడు. ఎప్పుడైతే ఆయన కూడా చనిపోతాడో, ఎప్పుడైతే ఆయన కూడా పాతి పెట్టబడతాడో, ఎప్పుడైతే ఆయన 3వ రోజు మరపులు విరిచి ఆయన పునరుద్ధానం అవుతాడో, అక్కడ నుంచి కరెక్ట్గా 40 రోజులు
పోయిన తర్వాత అంటే 50 రోజులకి ఆ యొక్క పెంతెకోస్తు పండుగ దినం నాడు ఎప్పుడైతే ప్రేమైన వలన ఆ యొక్క పరిశుద్ధాత్ముల వారు పరలోకం నుంచి దిగివచ్చి ఆ మేడ మీద ఉన్నటువంటి 120 మంది మీద ఎప్పుడైతే వ్రాలిందో అప్పుడు జరిగిన కార్యం ఏంటి అన్నట్లయితే ఆ రోజు పేతురు నిలబడి ప్రసంగం చేసినప్పుడు 3000 మంది దేవుడి యొక్క రాజ్యంలోనికి చేర్చబడ్డారు, బాప్తిసం పొందుకున్నారు. ఆ 3000తోనే అక్కడ సంఖ్య ఆగిపోయిందంటే లేదు, అది ప్రారంభము, అది ఇంకా కూడా కొనసాగుతుంది. ఎప్పుడు వరకు కొనసాగుతుందంటే దేవుడు తన యొక్క రెండో రాకడలో వచ్చినంత వరకు కూడా కొనసాగుతుంది. ఇప్పుడు ప్రపంచ మొత్తంలోనూ అత్యధికంగా ఉన్నటువంటి జనాంగము కోట్లలో చూసుకున్నట్లయితే ప్రేమైన వలన క్రైస్తవుల యొక్క పర్సంటేజ్ ఉంది. ఎందుకంటే ఆ గోధుమ గింజ యేసు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉంది. ఆ గోధుమ గింజ నేలను పడింది. ఆ గోధుమ గింజ ఆ కలువలో ఎప్పుడైతే మరణించిందో అది మరణించి నిలిచిపోలేదు, కానీ ఆ కథ సుఖాంతం అయిపోలేదు, కానీ అక్కడే కథ ప్రారంభించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను ప్రపంచం మొత్తం మీద కూడాను విస్తారమైనటువంటి పంట కోయబడుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. లేఖనములు ఆయన మరణాన్ని గురించి స్పష్టంగా బోధిస్తున్నాయి. ఆయన మరణము, పాతిపెట్టబడ్డము మరియు పునరుద్ధానం ద్వారా వచ్చిన ఫలితార్థమే ఆయనను సబ్బాతు దినము నాడు గోధుమ చేలలో గురించి ఆకలిని కలగజేసింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనము నిజముగా ఆయన యొక్క కోత అయి ఉన్నాము. మనమే ఆయన యొక్క పంట అయి ఉన్నాము. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన మరణించాడు. దానికి ఆ పంటగా ఎవరు ఉన్నామంటే మనమే ఉన్నాం. ఎందుకంటే మనము ఆయన చేసిన కార్యమందు విశ్వాసం ఉంచాము. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో మరి చూసుకున్నప్పుడు మరి ప్రథమ ఫలముల పండుగ సమయంలోని వాళ్ళు ఏం చేసేవారు అన్నట్లయితే కొన్ని పనులను పట్టుకొని ఆయన సన్నిధిలోనే అల్లాడించేవారు. ఆ విధంగా దేవుడికి సమర్పించేవారు. దాని యొక్క అర్థం ఏంటి అన్నట్లయితే ఇంకా పంట చేతికి వస్తుంది అన్నదానికి అర్థముగా వారు దేవుడికి కృతజ్ఞతార్పణ పండుగ లేకపోతే ప్రథమ ఫలముల పండుగను వారు చేసుకునేవారు. క్రీస్తు ఒక నశించని గోధుమ గింజ, అన్కరప్టబుల్, ఆయనలో ఎటువంటి కరప్ట్ కూడాను లేదు. అది నేలను పడి చచ్చుట ద్వారా వచ్చిన పంట మనమే. మనకును ఆయన వంటి మంచి స్వభావము కలిగిన వారము మరియు అంతకంతకు వృద్ధి అగుచున్నాం. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అన్నట్లయితే మనకు ఎటువంటి లక్షణాలు ఉన్నాయి అన్నట్లయితే ఆయనకున్న లక్షణాలే మనకున్నాయి. అందుకనే ప్రపంచంలోని క్రైస్తవులు ఎంతోమంది, కొన్ని లక్షల కోట్ల మంది చనిపోయారు. ఇతరత్ర ఏ మతాల్లో కూడా ఇంత ఎక్కువ పర్సంటేజ్ మనుషులు సత్యం కోసం చనిపోలేదు. కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కలిగినటువంటి ఆ స్వభావం, గడిచిన వారం చెప్పాను, ఆయన యొక్క డిఎన్ఏ మనలో కూడా ఉంది. ఆయన డిఎన్ఏ మనలో కూడా ఉంది కనుక ఒకవేళ కానీ దేవుడి యొక్క రాజ్యానికి హతసాక్షులుగా మారవలసిన సమయం ఆసన్నమైనట్లయితే బ్రతుకుట క్రీస్తే చావైన మేలని ప్రతి క్రైస్తవుడు కూడా తన ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకు సిద్ధపడి ఉంటున్నాడు అన్నట్లయితే మన దేవుడు చేసినటువంటి కార్యము అటువంటి కార్యము. ఆ కార్యమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారు కూడాను ప్రభును పోలిన జీవితము కలిగి ఉంటారు అని మీ అందరికీ కూడాను నేను స్పష్టంగాను ఈ దినం నాడు వివరిస్తున్నాను. గలతీయులు రాసిన పత్రికలో మనం చూసుకున్నట్లయితే 6వ అధ్యాయంలోని అక్కడ కూడా ఒక మంచి మాట ఆ ప్రాంతంలోని వ్రాయబడింది. ఈ వచనం గురించి చదువుతున్నప్పుడు చాలా సందర్భాల్లోని నాకు కొంచెం భయం కూడా కలుగుతూ ఉంటుంది. ఎందుకోసం అన్నట్లయితే ఇది ఒకళ్ళని విమర్శించే విధానంగా కూడాను, ఒకళ్ళు సరి చేసుకోవాలి వాళ్ళ జీవితాన్ని అని చెప్పే వచనంగా కూడాను ఇది ఉంటుంది. చూడండి, 6వ అధ్యాయంలో నుంచి నేను చదువుతున్నాను. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం నుంచి 6 నుంచి 9వ వచనంలో చూసుకున్నట్లయితే అంటాడు, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించే వారికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వలను. మొట్టమొదటి అంటున్నాడు. ఈరోజు నిజంగా కూడాను
దేవుడి యొక్క సువార్త అభివృద్ధి చెందుతుంది అన్నట్లయితే దాని గల మూలం ఏంటి అన్నట్లయితే ప్రతి క్రైస్తవుడు కూడాను దేవుడు తనకు అనుగ్రహించినటువంటి సమృద్ధిలో నుంచి కొంత భాగాన్ని దేవుడికి దశంభాగంగా తీసుకుని వస్తాడు, దేవుడికి అర్పణగా తీసుకుని వస్తాడు. రకరకాలైనటువంటి కానుకలు దేవుని యొక్క సన్నిధికి తీసుకొని రావడము జరుగుతుంది. నేను వాక్యం బోధిస్తున్నాను కనుక ఈ వాక్యం వింటున్న మీరు కూడా ఏం చేయాలి అన్నట్లయితే ఈ మినిస్ట్రీని సపోర్ట్ చేయాలి. ఈ మినిస్ట్రీ సపోర్ట్ చేయడం అన్నట్లయితే చాలామంది అనుకుంటారు డబ్బులు నా జోబులోకి వెళుతున్నాయని అనుకుంటారు. కాదు, మనకు వస్తున్నటువంటి ప్రతి రాబడికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే దానిలో ఆయన యొక్క ఆశీర్వాదాలు పెడుతున్నాడు. ఆ ఆశీర్వాదాలు పెట్టడం వల్లనే ఈరోజు మన మినిస్ట్రీ, మన సంఘము చాలా చిన్నది. ఈ మహా కాకినాడ పట్టణంలోని, ఈ మహా ఆంధ్రప్రదేశ్లోని మనది చిన్నదైనప్పటికీ కూడాను మనము పెద్ద కార్యాలు దేవుడి యొక్క రాజ్యం కొరకు చేయగలుగుతున్నాం. ఎందుకోసము అన్నట్లయితే మీరు ఇస్తున్నటువంటి దశంభాగాలు, మీరు ఇస్తున్నటువంటి ప్రతిష్టార్పణలు, మీరు ఇస్తున్నటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో అవి శ్రేష్టమైన నేలలోనే వెత్తబడుతున్నాయి. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక దౌర్భాగ్యం మన దేశంలో ఉంది. ఏంటి అన్నట్లయితే చాలామంది దశంభాగాలు తీసుకొస్తున్నప్పుడు పాస్టర్ గారి మొహం చూసి తీసుకుని ఇస్తుంటారు. పాస్టర్ గారికి డబ్బులు ఉపయోగపడతాయి అనుకుంటారు. మీరు పాస్టర్ గారు చేతులు పెడుతూ పాస్టర్ గారు జోబులోకి వెళ్ళమని కాదు, మీరు దేవుని యొక్క సన్నిధిలోని విశ్వాసంతో మీరు విత్తాలి. అది మీ పని. అది అంతే తప్పితే పాస్టర్ గారికి అది లేదేమో, పాస్టర్ గారికి ఇది లేదేమో, మన ఇచ్చే దశంభాగం వలన ఆయన పోషించబడుతున్నాడు అన్నట్లయితే దేవుడు చేయవలసిన ఆలోచన మనము చేస్తున్నామేమో ఒకసారి ఆలోచన మనము చేసుకోవాలి. మరి కాకినాడ, కొత్త కాకినాడ ఆ ప్రాంతంలో, పోస్టల్ కాలనీ ఆ ప్రాంతంలో ఒకరోజు నేను ఒక కుటుంబాన్ని నేను దర్శించడానికి వెళ్ళాను. ఆవిడ నాతో చెప్పిన మాట ఏంటి అన్నట్లయితే ఈ దశంభాగాలన్నీ పాస్టర్ గారు చాలా డబ్బు ఉన్నాడు కదండి, ఆయనకి ఇవ్వడం వల్ల ఏం లాభం అండి, అందుకని నేను చాలామంది పేదలను చూసి నేనే నా దశంభాగాన్ని వారికి ఏవో కొన్ని ఇవ్వడం చేస్తున్నానండి అని చెప్పి ఆవిడ అన్నారు. అందుకనే మలాకి గ్రంథంలో దేవుడు ఒక నేరాన్ని ఆయన స్థాపిస్తున్నాడు. మీరు దొంగిలించారు అని చెప్పి ఆయన ఖచ్చితంగా కూడా మన మీద ఒక నేరాన్ని ఆయన స్థాపిస్తున్నాడు. మీరెవరు దేవుడి యొక్క దశంభాగాన్ని తీసుకొని మీరు పేదలకు పంచిపెట్టడానికి? మీరు దేవునికి దశంభాగం ఇచ్చిన తర్వాత, దేవుడికి అర్పణలో కానుకలు ఇచ్చిన తర్వాత మీరు చేయాలంటే అప్పుడు మీరు చేయాలి తప్పితే దశంభాగాన్ని తీసుకుని వెళ్ళిపోయి నేను పలానావుడికి చేస్తున్నాను, ఈ పాస్టర్ గారికి ఎందుకు బోల్ డబ్బు ఉన్నాడు అని మీరు అనుకోవడానికి వీలు లేదు. ఎప్పుడు కూడాను అటువంటి జడ్జిమెంట్ మీలో ఎవరు కూడా చేసుకోవద్దు. ఇంకో ఆవిడ ఉన్నారు రాయుడుపాలెంలో, రాయుడు వారి పాకలు అంటారు ఆ ప్రాంతంలో. ఆవిడ ఒక పెద్ద ప్రవక్తనే. ఆవిడ ఒక రోజు ఏమంది అన్నట్లయితే ఈ పాస్టర్లకి మా దశంభాగాలు ఇస్తుంటే మా దగ్గరే డబ్బులు తీసుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు. ఆవిడ ఒక పెద్ద ప్రవక్తని. చాలామంది ఎలా ఉన్నారు అంటే లోకానుసారంగా జీవిస్తున్నారు. కానీ గోధుమ గింజ ఏ విధంగా అయితే చనిపోయి అది విస్తారంగా ఫలించింది యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన మనము అంగీకరించినట్లయితే మనలో కూడా లోకాశలు చనిపోయి పరలోక రాజ్యం సంబంధించిన ఆశలు ఎక్కువగా కూడా ఉద్భవించాలి. అప్పుడు మనము ఈ లోకమంకో, సేవకుడి యొక్క జీవితం వైపు, సేవకుడి యొక్క ధనం వైపు, సేవకుడికి ఉన్నటువంటి లగ్జరీ వైపు కాకుండాను మనము దేవుని యొక్క రాజ్యానికి నమ్మకస్తులుగా ఉంటాము అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోవద్దు. చదవబడిన భాగం యొక్క మొదటి అనువర్తనం మనము చూద్దాం. లేఖనాల ప్రకారంగా వాక్యము ఉపదేశించే వారికి మంచి పదార్థాలతో అంటే ధన సహాయం చేయడంలో వెనుకాడకూడదు. ఆ విషయం ఎవరు మర్చిపోద్దు. శరీరేచ్ఛలు బట్టి విత్తుట అంటే ధర్మశాస్త్రమును బోధించుటే. మనము ఒక విషయం బాగా ఆలోచన చేయాలి. దేవుడు ఇమ్మన్నాడు కానీ మనము ఎవరికి ఇస్తున్నాము? ఇంకా కూడాను ధర్మశాస్త్రాన్ని గురించి మనం చెప్తున్నట్టు వారికి ఇచ్చినట్లయితే అది ఫలితార్థంగా ఉండదు. ఓకే, అయితే ఆత్మానుసారంగా విత్తుట అంటే మనం ధనం, కృపను గూర్చి బోధించే వారికి ఇచ్చుట. ఇక్కడ చదవబడినటువంటి వాక్యం ఏం బోధిస్తుంది మనకి అన్నట్లయితే 6వ వచనంలోని మళ్ళా చదువుతున్నాను. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వారికి మంచి పదార్థాలన్నిటిలో భాగమియ్యవలను. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు.
మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలయనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమను పంటను కోయును. మనము మేలు చేటు యందు విసుగక యందుము, మనము అలయక మేలు చేసిన తగిన కాలమందు పంట కోతము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే విత్తనాలు కూడా రెండు విధాలు ఉన్నాయి. శారీరకంగా విత్తడము, ఆత్మానుసారంగా విత్తడం. శారీరకంగా విత్తనం ఏంటి అన్నట్లయితే ఎవరైతే ఇంకనూ ధర్మశాస్త్రాన్ని గురించి బోధిస్తున్నారో వారికి విత్తడము. ఆత్మానుసారంగాను విత్తడం అంటే ఏంటి అన్నట్లయితే ఎవరైతే దేవుడి యొక్క కృపను గురించి, యేసుక్రీస్తు ప్రభుల వారు సంపూర్ణపరిచిన కార్యాల గురించి సువార్త ప్రకటిస్తున్నారో వారి యొక్క జీవితంలో విత్తడము అన్న విషయాన్ని మర్చిపోదు. పాత నిబంధన గ్రంథంలోని లేవి క్రమం చెప్పున చూసుకున్నట్లయితే ప్రజల దగ్గర నుండి వారు అర్పణలు పుచ్చుకునేవారు. అయితే నూతన నిబంధనలోని మనము ఎటువంటి యాజకత్వం కిందకు వచ్చాము అన్నట్లయితే మెల్కే సదకు యొక్క క్రమంలోనికి మనం వచ్చాం. ఆ క్రమం ప్రకారం చూసినట్లయితే మరి యాజకుడే రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకురావడం మనం చూస్తాము. అంతేకాకుండాను ఆయన రొట్టె ద్రాక్షరసం యాజకుడు తీసుకుని వస్తున్నాడు కనుక మనము బిడ్డలుగా మనము చేయవలసిన పని ఏంటి అన్నట్లయితే మనము కూడాను కానుకలు మనము సమర్పించుకోవాలి. ఇది నూతన నిబంధనకు సాదృశ్యంగా ప్రజల దగ్గర నుండి కానుకలు స్వీకరించడం ఒక క్రమం పుచ్చుకుంటుంది. పాత నిబంధన గ్రంథంలో లేవీయులు తీసుకునేవారు. కానీ రెండో క్రమం అంటే నూతన నిబంధన. ఈ నూతన నిబంధన క్రమం ఏంటి అన్నట్లయితే మనమే కానుకలు ఇవ్వడం. పుచ్చుకోవడానికిను ఇవ్వడానికిను వ్యత్యాసం ఉంది. ఆ విషయాన్ని మీరు గమనించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఒకటి శరీరము, రెండవది ఆత్మ. మనము ఆత్మని విత్తుటకు పిలువబడ్డాము. అది నిత్యజీవం అనే పంటను కోస్తుంది. అర్పణలు ముఖ్యమైనవి. అబ్రహాం గారు మెల్కీసెదెకు గారికి తన దగ్గర ఉన్న అంతటిలో కూడాను దశంభాగమును ఇచ్చాడు. అయితే ఆ విధంగా ఇవ్వక ముందు మెల్కీసెదెకు గారి ద్వారా రొట్టెను ద్రాక్షారసాన్ని అబ్రహాం గారు పుచ్చుకున్నాడు. ఎప్పుడైతే అబ్రహాం గారు మెల్కీసెదెకు గారికి తన దగ్గర ఉన్నటువంటి అన్నిటిలో నుంచి అర్పణలో నుంచి దశభాగం ఇచ్చాడు, దేవుడు అబ్రహాం గారిని ఆస్తికర్తనగా ఆయన చేశాడు. చాలా జాగ్రత్తగా ఈ విషయాలందరూ కూడాను గమనించండి. మన దృష్టి నూతన నిబంధన పరముగా సేవకుడిచ్చే రొట్టె ద్రాక్షరసం పైన ఉండాలి. రొట్టె యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరం అంటే ఏదైతే మన కొరకు నలగొట్టబడిందో దానికి సాదృశ్యంగా ఉంది. ద్రాక్షరసం ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో కార్చిన రక్తానికి కొత్త నిబంధనకును సాదృశ్యంగా ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. యేసు మరణము, ఆయన పాతిపెట్టబడ్డము మరియు పునరుద్ధానము అనే సువార్త ప్రకటించే సేవకునికి దశంభాగము మరియు అర్పణలు స్వీకరించే హక్కును ఆయన కలిగి ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వింటున్నారా? చాలా జాగ్రత్తగా గమనించండి. ఎన్ని రోజులు బట్టి దశంభాగాలు మీరు ఎగ్గొట్టారు? ఏదో బాధలు పెట్టుకున్నారు కదా. మనసులో ఏవో బాధలు పెట్టుకొని ఆ బాధను మీరే ఎక్కువగా చేసుకొని మీకు ఇష్టం లేని స్వభావంలో మీరు జీవిస్తున్నారేమో. ఈరోజు మీ యొక్క స్వపరీక్షను మీరు చేసుకోండి. మీరు నాకు ఇష్టం లేకుండా ఉన్నా సరే పర్లేదు, కానీ మీకు ఇష్టం లేకుండా మీరు జీవించినట్లయితే మీరు నిజంగా కూడాను శ్రమలు పాలవుతారు అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోవద్దు. చాలా జాగ్రత్తగా విషయాలు మీరు గమనించండి. నాకు ఇష్టం లేకుండా ఉన్నట్లయితే కొన్ని రోజులకి దేవుడు మీతో మాట్లాడతాడు. కానీ మీరు చేసే పనులు మీకే ఇష్టం లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా అపవాది మిమ్మల్ని శ్రమలు అనే లోయలోనికి తోసివేస్తుంది. ఇకపైనైనా సరే దేవుని యొక్క దశంభాగాన్ని ఎవరు కూడా దొంగిలించవద్దు. మనము 2 నెలలు సంఘము లేదు, 3వ నెల ఈ నెల కూడాను సంఘం లేదు. సంఘములోని దేవుని సన్నిధికి రావాల్సినటువంటి అర్పణలు, కానుకలు అన్నీ కూడాను నిలుపు కాబడ్డాయి.
కానీ సంఘంలో మాత్రం కొంతమంది ఉన్నారు, వారి జీతం పొందుకున్న వెంటనే దశంభాగం గూగుల్ పేలో నాకు పంపిస్తారు. వారు వాక్యం విన్న వెంటనే వాళ్ళు పంపించేది 50 రూపాయలైనా, 100 రూపాయలైనా, 500 రూపాయలైనా సరే, ఈరోజు దేవుడి యొక్క వాక్యం ద్వారా మేము దీవించబడ్డాము అనే కానుకను వారు పంపిస్తున్నారు. వారు వయసులో చిన్నవారు, వారిని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. సంఘంలో కొంతమంది కష్టపడి పని చేస్తున్నారు, వారు కూడాను ముందుకొచ్చి దశంభాగాలు వారు విత్తుతున్నారు. అటువంటి మంచి లక్షణాలు మనము కూడా మన యొక్క జీవితంలోనికి అవలంబించుకోవాలి. మనము కూడా మన యొక్క జీవితంలో ఎప్పుడైతే వాటిని మనం నేర్చుకోవడం ప్రారంభించామో, అబ్రహాము గారిని ఆస్తికర్తగా చేసిన దేవుడు మనల్ని కూడాను ఆస్తికర్తగా చేస్తాడు అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోద్దు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇంకోసారి మీ అందరికీ నేను చెప్తున్నాను, నూతన నిబంధన ప్రకారముగాను క్రీస్తు యొక్క మరణాన్ని, క్రీస్తును పాతిపెట్టే విధానము, ఆయన యొక్క పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యమిస్తూ ఆయన యొక్క రొట్టెనే ఆయన శరీరమును, ఆయన రక్తం అనే ద్రాక్షరసమును నేను ఎప్పుడైతే మీకు ఇస్తున్నానో మీరు చెల్లించే అర్పణలు తీసుకోవడానికి నేను అర్హతను కలిగి ఉన్నాను అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోద్దు. రెండో అనువర్తనం పరిశీలిద్దాం. ఆదాము శరీరము విత్తడం వల్ల అంటే ఏంటి? ఆదాము శారీరకముగా ఆయన విత్తాడు. దానివల్ల ఏమైందంటే దాదాపుగా 4000 సంవత్సరాలు కరప్టబుల్ సీడ్ వచ్చింది. అంటే ఏంటి అన్నట్లయితే ప్రియమైన వలన ఆదాము గారు శారీరకంగా విత్తాడు కనుక 4000 సంవత్సరాలు శారీరకం అనే పంటను కోయబడింది. కానీ సబ్బాతు దినము నాడు గోధుమ చేలలో ప్రవేశించిన మనము క్రీస్తు విత్తిన పంట అంటే రెండవ ఆదాము విత్తినటువంటి పంటను మనము కోసేవారముగా మనం ఉండాలి. మనము దేనితో వచ్చామో దానిని అతను స్వీకరించాను. అందుకే అతడు తెచ్చినది మనము స్వీకరించాలి. మనం దేనితో వచ్చాము అన్నది ఆలోచన చేయాలి. సంఘానికి వస్తున్నప్పుడు మీరు ఏ విధంగా వచ్చారండి? ఖచ్చితంగా కూడాను మీ వివాహ బంధం బాగలేదు చాలామందికి, ఖచ్చితంగా చాలామందికి అప్పులు ఉన్నాయి, ఖచ్చితంగా చాలామందికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అంటే ఏంటి? మనం భయముతోనూ, పిరికితనముతోనూ, ఆయాసంతోనూ, వేదనతోనూ, బాధతోనూ, దుఃఖముతోనూ మనం వచ్చాం. ఆయన మనల్ని స్వీకరించాడు. అర్థమవుతుందా మీ అందరికీ కూడాను? మనం దేనితో వచ్చామో దాని అంతటినీ కూడాను ఆయన స్వీకరించాడు. మనం క్షయతతో వచ్చాము, కానీ యేసు సిలువలో మనందరి కొరకు చేసిన కార్యం ద్వారా మనల్ని అక్షయులుగా ఆయన చేసుకున్నాడు. ఆదాము క్షయతను విత్తాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు అయితే అక్షయతను ఆయన విత్తి ఉన్నాడు. ఆదాము గారు శరీరాన్ని విత్తాడు, యేసు క్రీస్తు ప్రభుల వారు ఆత్మను విత్తాడు. అందుకనే ఎవరైతే శరీరాన్ని విత్తుతారో అదే మాట ఈ ప్రాంతంలో వ్రాయబడింది. ఏంటి అన్నట్లయితే, ఏలైనగా తన శరీరేచ్ఛలు బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంటను కోయును. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఆత్మను విత్తాడు కనుక మనందరికీ కూడాను ఆ నిత్యజీవం ఆయన ప్రసాదించాడు. ఇంకా ఈ విషయాన్ని మీకు బాగా అర్థం అవ్వాలి అన్నట్లయితే అందరికీ కూడా తెలిసినటువంటి యెషయా గ్రంథము 53వ అధ్యాయంలోని కొన్ని వచనాలు మనము చదువుకోవాలి. చదువుదామా ప్రియమైన వల్లరా? 4 నుంచి 11 వచనంలో అంటాడు, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పి పోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు
మౌనముగా నున్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడే అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడిన కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించువారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతడు సమాధి నియమించబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతడి నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయువంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తన కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ చదవబడినటువంటి వాక్యము చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు ప్రేమైన వలరా, యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు చేసిన దాని గురించి ఈ ప్రాంతంలో రాయబడింది. ఎందుకు ఈ పని చేశాడు అంటే, ఎందుకు ఇటువంటి అన్యాయమైన తీర్పు పొందుకున్నాడు అన్నట్లయితే 2 కారణాలు. మొదటిది ఏంటి అన్నట్లయితే 10వ వచనంలో అంటాడు, అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. దేవుడు ఇష్టపడ్డాడు తన కుమారుడు ఆ విధంగా నలగొట్టబడాలి అని. ఎందుకు నలగొట్టబడాలి అన్నట్లయితే మన కోసమే. మనము చేసినటువంటి పాపము ఆయన మీదకు మోపబడింది. అందుకనే 11వ వచనము చివరి భాగంలో అంటాడు, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి అనేకులకు నిర్దోషములుగా చేయును. ఆయన మన దోషాలు భరించాడు గనక ఆయన చేసినటువంటి కార్యమందు, అంటే సిలువలో సంపూర్ణం చేసిన కార్యమందు మన విశ్వాసం ఉంచినట్లయితే మనము నిర్దోషులుగా తీర్పు తీర్చబడతాం. ఇందాకలు చెప్పాను, ఆదాము శరీరాన్ని విత్తాడు, క్షయాన్ని కోసాడు. కానీ యేసుక్రీస్తు ప్రభులో 2వ ఆదాము ఆయన ఏం చేశాడు అన్నట్లయితే ఆత్మను విత్తాడు. ఆ ఆత్మ మనకు నిత్య జీవాన్ని కలగజేసింది. నిత్యజీవం అనే పంటను కోయడానికి మనందరికీ కూడా దేవుడు అవకాశాన్ని అనుగ్రహించాడు. ఆయన మన రోగములను భరించిన, అందుకే మనము ఆరోగ్యంగా ఉన్నాం. అతడు నా మరణాన్ని తీసుకున్నాడు, అందుకనే నాకు జీవం కలిగింది. ఆయన పేదరికాన్ని అనుభవించాడు, అందుకనే మనం ధనవంతులయ్యాము. ఆయన తరం వేయబడ్డాడు, అందుకనే మనకు శాంతి దొరికింది. మన వేదన తొలగించాడు, మనకు ఆదరణను కలగజేశాడు. అదే మాట 11వ వచనములోని క్లియర్ కట్గాను రాయబడింది. క్రీస్తు శిలువలో చేసిన సమస్త కార్యమును బట్టి తండ్రి సంతృప్తి చెందెను. అవును ప్రియమైన వల్లరా, తండ్రి అయిన దేవుడు సంతృప్తి చెందాడు. మనము కూడాను ఆయన చేసిన కార్యమును ఎప్పుడైతే మనం స్వీకరించామో మనకు కూడాను నిత్యజీవం అనే పంటలో భాగము మనకు కలుగుతుంది. ప్రియమైన వాళ్ళరా, ఒక్క వచనాన్ని తీసుకున్నాం. ఏంటి? మత్తయి సువార్త 12వ అధ్యాయంలోని ఆయన పంట చేల వెంబడి పడి వెళ్ళడము, ఆయన యొక్క శిష్యులు ఆ యొక్క గోధుమ పంట యొక్క వెనును తుంచుకొని వారు తినడం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అక్కడి నుంచి మనము గోధుమ గింజకున్నటువంటి విశిష్టతను గురించి మనము నేర్చుకున్నాము. ఆ గోధుమ గింజ ఎవరో కాదు కానీ యేసు క్రీస్తు ప్రభుల వారు అయ్యున్నారు అని మీ అందరికీ కూడా నేను తెలియజేయడము జరిగింది. అంతేకాకుండా ఈ తన నీతిమంతుడైన కుమారుడు చేసిన కార్యమును అనగా లోక పాపములు ఆయనపై మోపబడినందున సిలువలో అనేకులకు ప్రతిగా తన స్వరక్తమిచ్చడం ద్వారాను దేవుడు తన కుమారుని ద్వారా ఈ లోకమునకు తీర్పు తీర్చును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన మన అతిక్రమములకై నలగొట్టబడెను, మరియు మన కొరకు అతడు లేపబడెను. హల్లెలూయా. మోసపోగుడి దేవుడు వెక్కిరించబడడు. అందుకే 2వ ఆదాము విత్తిన పంట కోయబడుతుంది.
రండి, ఆయనతో పాటు ఆ పొలంలోనే మనం కూడాను నడుద్దాం. ఆయన మరణం ద్వారా పోషించబడదాము, నిజమైనటువంటి విశ్రాంతిని పొందుకుందాం. వచ్చే వారము ఇంకా కూడా మనం డీప్గా మనం వెళ్దాము. ఇదే సబ్జెక్ట్ని వచ్చే వారం కూడా కొనసాగించుకుందాము. చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈరోజు ఈ భాగాన్ని ముగించుకుందాం. అందరూ కూడాను కళ్ళు మూసుకొని తలలు వంచండి. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడా, ఈ దినము తండ్రి దేవా ప్రభా, గోధుమ గింజను గురించి శ్రేష్టమైన సమాచారం దేవా ప్రభా మీరు మాకు తెలియజేశారు. దేవా, మీరు చనిపోవడం వలన ఎంత విస్తారముగా పంట పండిందో అన్న విషయాన్ని మాకు అర్థమవుతుంది తండ్రి. మీ పంటకు మేమే సాదృశ్యం, మేమే మీ పంట అయి ఉన్నాం తండ్రి. మీరొక్కరు మరణించారు, మాడపములు విరిచారు. అది విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా తండ్రి దేవా ప్రభా మీరు నిత్యజీవం ఇస్తానని వాగ్దానం చేశారు. దేవా, మీ యొక్క రాకడ అతి సమీపంలో ఉంది తండ్రి. ప్రపంచంలో చాలా చాలా జరుగుతున్నాయి తండ్రి. ఆ కార్యాల గురించి విశ్లేషించినప్పుడు భయం కూడా కలుగుతుంది తండ్రి. అయితే ప్రభా, మీ యందు నిజమైన ప్రేమ మాల భయంను వెళ్ళగొడుతుంది అని యాకోబు రాసిన పత్రిక సెలవిస్తుంది. మాలో భయము వెళ్ళగొట్టబడాలి, మీ ధైర్యము మాలో స్థాపించబడాలి. దేవా, మీరు సంపూర్ణపరిచిన కార్యమందు మేము విశ్వాసం ఉంచున్నాం గనక మాకు కావలసినటువంటి ఆదరణ, మాకు కావలసిన సమాధానము, మాకు కావలసినటువంటి సమస్త ఈవులు కూడా తండ్రి దేవా మీరు ప్రసాదిస్తున్నారు. దేవా, మా కాకినాడలోని అనేక కేసులు ప్రతిరోజు కూడా తండ్రి దేవా ప్రభు వస్తున్నాయి. కోవిడ్-19 విస్తరిస్తుంది తండ్రి. ఇటువంటి పరిస్థితిలో ప్రభా మీ యొక్క రక్తాన్ని దేవా ఆ వైరస్ మీద ప్రయోగించి ఈ వైరస్ను నాశనం చేయండి. తిరిగి మేమందరూ కూడా సంఘంగా కూడుకొని మీ నామాన్ని మహింపరిచే భాగ్యం దయచేయండి. మా సంఘంలో ఉన్న ఎవ్వరూ కూడా తండ్రి ఈ యొక్క వైరస్ బారిన పడకుండా మీరు కాపాడండి. మా సంఘం మాత్రమే కాకుండాను మా ఆంధ్రప్రదేశ్లోను మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవా ప్రభా మీరు కాచి కాపాడండి. ప్రతి వారి చుట్టూరు కూడా నీ దేవదూతలను కావలించండి. ప్రతి ఒక్కరికిను మేలు చేయండి. ఈ మా ప్రార్థన దేవ మీరు అంగీకరించినందుకు మీకు ఎనలేని స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఒకే ఒక నిజరక్షకుడైన యేసునామన ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రవేశ రక్తమే జయము, ప్రవేశనామను సంపూర్ణ విజయము, అపవాదికుల కనుక నాశనం కలుగును గాక, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఆన్లైన్లో ఎంతమంది అయితే ఈ కార్యక్రమం వీక్షిస్తున్నారో వారందరికీ కూడా సదాకాలం తోడై ఉండును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమలారా, ఈ వారం కూడా మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలగజేసింది. ఈరోజు సంఘంగా కూడుకోలేకపోయిన నిరుత్సాహం నాలో ఉంది. అయినప్పటికీ కూడాను మనము చాలా జాగ్రత్తగాను మన యొక్క అడుగులు వేయాలి. ఎందుకంటే పరిస్థితులు అంతగా బాగోలేదు కనుక అందరూ కూడా ఈ విషయాన్ని మీరు గమనించండి. మీరు మీ ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. పనులుంటే కానీ దయించి బయటకు రావద్దు. బయటకు వచ్చినట్లయితే త్వరగా మీ ఇంటికి వెళ్ళండి. చేతులు శానిటైజ్ చేసుకోండి. అదేవిధంగా మాస్కులు ధరించండి. ఎవరికి వారు సొంత బాధ్యతను మీరు తీసుకోండి. అదే సమయంలో దేవుడి యొక్క షకీనా మేఘం కూడా మన మీద ఉందన్న విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోద్దు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.